ఆదివాసీ వీరుల పోరాటాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నటువంటి సినిమా, అందులోనూ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ అంటే ఆ సినిమాపై అభిమానుల అంచనాల గురించి వేరేగా చెప్పక్కర్లేదు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదలైనటువంటి ఈ టీజర్ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఆ టీజరే వివాదాస్పదమైంది. తెలంగాణ వీరుడు కొమురం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR సినిమా టీజర్ వివాదం రేపుతోంది. టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. చరిత్రను వక్రీకరించొద్దంటూ కొందరు సూచిస్తుంటే మరికొందరు ముందే ఫిక్షనల్ అని చెప్పారుగా అంటూ కూడా రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నారు. కొందరైతే ఆ గెటప్ ఈ సినిమాకి ట్విస్ట్ అని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీలైతే రాజమౌళిపై మండిపడుతున్నారు. చరిత్రను వక్రీకరించేలా కొమురం భీమును కించపరిచే విధంగా టీజర్ ఉందంటున్నారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం సైన్యానికి వణుకు పుట్టించిన యోధుడు కొమురం భీం. ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారాయన. నిజాం పాలనపై తిరుగు బావుట ఎగరవేశారు. అలాంటి మన్యవీరుడు క్యారెక్టర్కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడతారంటూ ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను మార్చాలని, లేదంటే కోర్టుకు వెళతామంటూ ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నిజాం పరిపాలనలో ఎవరైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన రాజు ఉంటుండేనో, ఇప్పుడు కొమురం భీం అనేది మన ఆదివాసులకు సంబంధించిన ఆ ప్రభుత్వంతో పోరాడిన మన కొమురం భీము ఇప్పుడు నిజాం పరిపాలన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ పెడితే మాకు మా యొక్క ఆదివాసులకి అన్యాయం జరుగుతుందనేసి చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు కొమురం భీం యొక్క ఆశయాలు ఉండాలి. ఇప్పుడు కొమురం భీం ఆశయాలు ఏ విధంగా వచ్చాయి అనేది ఆ చరిత్ర వీళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొమురం భీం అసలు బాసిండు, అమరుడు అయిండు ఆదివాసీ సమాజం కోసం. ఎందుకు కారణాలు ఏమున్నాయి? ఇవాళ చూడండి, ఆ నైజాం సర్కారులో అప్పుడు ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు పశువుల కాపాడులు ఇట్లా అడవికి తీసుకెళ్లి మేకలు అదంతా ఆవులు మేపిస్తున్నటువంటి తరుణంలో నైజాం సర్కారు వాళ్ళు ఏం చేశారు? పట్టీలు వసూలు దానికి సంబంధించినటువంటి అంటే దానికి పనిష్మెంట్ వేసేవారు. ఆ పనిష్మెంట్ని ఎదుర్కోవడానికి కొమురం భీం గారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ఆదివాసులను కలుపుకొని ఈరోజు నైజాం సర్కార్తో విచారితంగా పోరాడారు. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రదర్శనలు పెట్టాలా, ఆ ఆదివాసుల యొక్క జీవన స్థితిగతులు ప్రదర్శన పెట్టాలా. కొమురం భీం నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి వాళ్ళని మేము ఎప్పటికీ నైజాం సర్కార్ అప్పుడు ఉన్నటువంటి పాలనని మేము వ్యతిరేకిస్తూనే మేము వారి కొమురం భీం యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారసులమైన మేము ఈరోజు నైజాం సర్కార్కు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి అంటే హైలైట్ చేస్తున్నట్టుగా ఒక టోపీ, అదే కొమురం భీం ప్రదర్శనలో హీరోగా పాత్ర పోషిస్తున్నటువంటి అతను తీసుకోవడం, టోపీ ధరించడం ఈరోజు కొమురం భీంకే కాదు యావత్ ఆదివాసీ సమాజానికి కూడా కించపరిచినట్లు ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయం పైన మేము కోర్టుకి వెళ్తాం. నిర్మాత దర్శకుల పైన కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అటు సామాజిక మాధ్యమాల్లో కానీ టోటల్గా మొత్తం అభిమానుల నుంచి కానీ వస్తున్నటువంటి ఈ టీజర్కి సంబంధించి, RRR టీజర్కి సంబంధించి రగడైతే ఒకటి కొనసాగుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మనం ఒక చర్చను కొనసాగిద్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి చాలామంది ప్రముఖులు త్వరలో జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో. ప్రస్తుతానికైతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ప్రముఖ దర్శక నిర్మాత, ఆయన ఇంటి వద్ద నుంచి లైవ్లో మనకు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ టోపీ పెట్టుకోవడం ఏమిటి అనేటువంటి వివాదం రేగుతోంది ప్రస్తుతానికి RRR టీజర్కి సంబంధించి. ఏం చెప్తారు, ఎలా చూస్తారు? టాలీవుడ్లో వివాదాలు ఏం కొత్త కాదు. అంటే వివాదం కోసం వివాదం చేయాలనుకుంటే వివాదాలు రోజు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొమురం భీం కథకి ఈ టోపీకి సంబంధం ఉందా లేదు? ఇప్పుడు అది డెఫినెట్గా 2 పీరియడ్స్ సినిమా, అది పీరియడ్ సినిమా. కొమురం భీం గారు టైంలో కొమురం భీం గారు టైం అయి ఉండొచ్చు. ఈ తర్వాత ఫ్లాష్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఎన్టీ రామారావు ఆ డ్రెస్ వేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు. అంతే తప్ప కొమురం భీం ముస్లిం క్యారెక్టర్ అని కాదు. అది కాకుండా తెలంగాణ పోరాటం వచ్చినప్పుడు సియాసత్ పేపర్ వాళ్ళు ముస్లింసే, వాళ్ళ పేపర్ నైజాం నవాబ్కి అగెనిస్ట్గా పోరాడారు. మగ్దుమ్ మొయినుద్దీన్ గారు, అట్లా ఎందరో ముస్లిం వీరులు కూడా ఉన్నారు అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు. నిజాం నవాబ్కి ఎదురుడి పోరాడిన వాళ్ళు. సో అది ముస్లింలకి అగెనిస్ట్ కాదు, నిజాం ప్రభుత్వానికి అగెనిస్ట్గా పోరాటం జరిగింది. అది ముస్లిం ఒక జాతికి, ఒక మతానికి అగెనిస్ట్గా పోరాడలేదు. పోరాటం కేవలం రజాకారులకు అగెనిస్ట్గా, నిజాం ప్రభుత్వానికి అగెనిస్ట్గా జరిగిన పోరాటం అది నాకు తెలిసినంతవరకు.
ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొమరం భీమ్ గారు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మళ్ళీ ఇది ఉంది కదా, ఏమంటారు, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఉంటుంది. ఎన్టీ రామారావు, రామ్ చరణ్ ప్రజెంట్ కండిషన్లో ఉండగా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ చరిత్ర అయ్యి ఉండొచ్చు. అది ఈయన కొమరం భీమ్ మళ్ళీ పుట్టిన కొమరం భీమ్ అయ్యి ఉండొచ్చు, ఆయన మళ్ళీ పుట్టిన అల్లూరి సీతారామరాజు అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం కులాలు వచ్చినాయో, లేకపోతే మత సామరస్యం కోసం హిందువులైనా కానీ పెట్టారో మనకి తెలియని కథను గురించి మనం ఊహించుకోవటం అనవసరం కదా. సో బట్ దానికి దీనికి సంబంధం ఉండదని ఇప్పుడు సోదరులు, ఆదివాసీ సోదరులు అంటున్నట్టు కొమరం భీముని కించపరచడం అనేది ఉండదు. డెఫినెట్గా ఆయన్ని హైలైట్ చేస్తారు. ఏ సినిమా అయినా ఒక పాత పోరాట యోధుడిని గురించి సినిమా తీస్తుంటే ఆ యోధుడిని ఎలివేట్ చేస్తానికే ట్రై చేస్తాం, కానీ కించపరచడానికి ట్రై చేయడు ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా. సో వాళ్ళందరూ ఆలోచించే చేసుంటారు. ఆలోచించి డెఫినెట్గా కొమరం భీమ్ గారి క్యారెక్టర్ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసి ఉంటారు వాళ్ళు. సో మనం చూసుకోకుండా, సినిమా చూడకుండా గబుక్కున్నది అనటం కూడా కరెక్ట్ కాదేమో నా ఉద్దేశంలో. అందులో రాజమౌళి గారు చేస్తున్నారంటే డెఫినెట్గా అది ఎక్కడికి హైట్స్, పీక్స్కి తీసుకెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్స్ని. ఇప్పుడు మనకి కొమరం భీమ్ గారికి మనం పబ్లిసిటీ, ఒక రకం పబ్లిసిటీ ఆయనకు అక్కర్లేదు. ఆయన చాలా పెద్ద యోధుడు, ఆయన గురించి అక్కర్లేదు. బట్ ఆయన ఎలివేట్ చేస్తానికి పనికొచ్చే అంశం అది. ఆ సినిమా వస్తే ఈ ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. ఇప్పుడు మనకి తెలంగాణ వరకే పరిమితమైన పేరు ప్రపంచానికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా జార్జ్ రెడ్డి సినిమా తీసినప్పుడు కేవలం ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి లేకపోతే ఆ పీడిఎస్యూకి సంబంధించిన వరకే ఉండేది. ఇవాళ ఆ సినిమా తీసినప్పుడు యాక్చువల్ సినిమాకిను జార్జ్ రెడ్డి కథకి సంబంధమే లేదు, కానీ ఇవాళ ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడింది, అందరూ దాని గురించి చర్చించారు. అట్లా కొమరం భీమ్ గారిని గురించి ఆయన ఆల్రెడీ ప్రపంచంలో చాలామందికి తెలిసిన పేరు అది. ఆయన చరిత్రను గురించి విజువల్గా చూసి, అందులో రాజమౌళి తీస్తే చూసి ఆనందించే అవకాశం ఉంటుంది, అభిమానులు పెరిగే అవకాశం ఉంటుంది, ఆయన ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని మనం దాన్ని అనవసరంగా చర్చ చేసో లేకపోతే దాన్ని వివాదాస్పదం చేయటం మంచిది కాదని నా ఫీలింగు. బట్ నిజంగా అటువంటిది ఏదన్నా ఉంటే సెన్సార్ ఉంటుంది, తీసేస్తున్నాం. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే ప్రొడ్యూసర్లు, సెన్సార్ వాళ్ళు ఎట్టగూ తీసేస్తారు. అది ఇష్యూ కాదని నా ఫీలింగ్. సార్ ఓకే, అంటే ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఖచ్చితంగా ఒక ఈ నైజాం సర్కార్ని ఎదిరించినటువంటి పోరాట ధీరుడు, యోధుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కొమరం భీమ్. బట్ కొమరం భీమ్ చనిపోయింది కూడా అదే నైజాం సర్కార్ ఆర్ మీరు చెప్పినట్టుగా రజాకారులు అనుకోవచ్చు, వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. మరి అటువంటి సామాజిక వర్గం చేతిలో చనిపోయినటువంటి ఒక ధీరుడికి, యోధుడికి మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన టోపీ పెట్టడం అనేది కూడా వీళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం కోర్టుకు వెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు ఈ గోండు జాతి వాళ్ళంతా కూడా. వెళ్ళే అవకాశం వాళ్ళకి హక్కు, ప్రాథమిక హక్కు ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, తప్పేం లేదు దాంట్లో. బట్ నా పాయింట్ ఏంటంటే ఆయనకి కొమరం భీమ్ గారికే క్యారెక్టర్కే పెట్టారు అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు అని నాకు అర్థం కాల. కొమరం భీమ్ గారి క్యారెక్టర్ కాదు కదా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి పెట్టి ఉండొచ్చు కదా. కొమరం భీమ్ గారికి వేశారని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ నో, సినిమా చూడలేదు, మనకు కథ తెలియదు కాబట్టి మనం దాన్ని చేయటంగా సపోర్ట్ చేయాలి. రాజమౌళి గారు ఆల్రెడీ రివీల్ చేశారు కదా, మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అంటే రాజమౌళి గారు ఆల్రెడీ కథనంతా రివీల్ చేశారు, అందులో కొమరం భీమ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అని చెప్పారు. అవునమ్మా, కొమరం భీమ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అన్నారు, కానీ కొమరం భీమ్కి పునర్జన్మ ఉందనో లేకపోతే అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడనో చెప్పలేదు కదా మనకి. అది డెఫినెట్ గా సోషల్ సినిమాగా స్టార్ట్ చేశారు ముందు. సోషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఉంది కొంత ఆ కథలో, అంత మట్టుకు నిజం, అందరికీ తెలిసిందే అది. దాంట్లో ఫ్లాష్ బ్యాక్లకు వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు దీనిగాను, కొమరం భీమ్ గారు గాను, ఆయన అల్లూరి సీతారామరాజు గారు గాను చేస్తున్నారు, రామ్ చరణ్ గారు. అవును సార్. సో బట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్లో ఉన్నప్పుడు 2020లో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఉన్నారేమో, ఈ డ్రెస్లో ఉన్నారేమో మనకు తెలియదు కదా. అది చూసి ఊహించుకోవడం అనవసరం అంటారు. అంటే కొమరం భీమ్ గారికి వేసారంటే డెఫినెట్గా అబ్జెక్ట్ చేయొచ్చు. సార్ మనతో పాటు ప్రస్తుతానికి ఎందుకు తప్పు కదా. షూర్ సార్. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు సార్, ఆయన వెర్షన్ కూడా విందాం మనం. బాపురావు గారు సార్ నమస్తే. రామ్ రామ్ దాదా. ఓకే, రామ్ 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 సార్. బాపురావు గారు, అంటే ఇప్పుడున్న కండిషన్లో ఆ RRR టీజర్ మీరు కూడా చూసుంటారు. ఒక పోరాట యోధుడి చరిత్రను తెరకెక్కిస్తూ
రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి గారు చేసినటువంటి ఆ టీజర్ వాళ్ళ టీం నుంచి వచ్చింది ఆ టీజర్ చూశారు మీరు. అందులో ఆ గెటప్కి సంబంధించి కూడా కొందరు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులంతా కూడా ఒక పోరాటం చేస్తున్నారు. అఫ్ కోర్స్ కోర్టుకు సైతం వెళ్తా ఉంటున్నారు. వాస్తవంగా కొమ్రం భీము ఏదైతే పోరాటం చేసిందో అది నైజాం ప్రభుత్వంతో వ్యతిరేకంగా పోరాటం చేసింది. నైజాంకు వ్యతిరేకం పోరాటం చేసిన తర్వాత నైజాం వాళ్ళే మరి వాడిని కొమ్రం భీముని ఆనాడు కాల్చి చంపడం జరిగింది. మరి అలాంటప్పుడు కాల్చి చంపిన సామాజికం ఏదైతే ముస్లిం సామాజిక వర్గం ఉన్నదో మరి ఇవాళ అలా మరి కొమ్రం భీముకు ఏదైనా టోపీ పెట్టడం అనేది చాలా ఆదివాసులకు కించపరిచినట్టే, కొమ్రం భీమును కూడా కించపరిచినట్టుగానే భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా సినిమాలు అనేటి సరే ఒక వీరుణ్ణి పొగడడానికో ఇంకా వీరుణ్ణి చేయడానికి చేస్తే అది వేరు విషయం. కానీ ఇలాగా ఆ సామాజిక వర్గంతో పోరాటం చేసిన ఆ సామాజిక వర్గం వైపు చూపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని మేము తప్పనిసరిగా ఆదివాసీ కుల సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే కేసు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెడుతున్నాం. అదేవిధంగా కోర్టు కూడా పోవడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు అనేది రాజమౌళి గారు కూడా ఆలోచించాలి. ఆలోచించి సినిమా తీసేటప్పుడు ప్రేక్షకులకు నచ్చే విధంగా తీస్తే పర్వాలేదు, కానీ ఒకరిని కించపరిచే విధంగా తీయడం అనేది సరైన పద్ధతి కాదు. ఓకే బాపురావు గారు, అంటే ఇందులో ఖచ్చితంగా కించపరిచే విధానం అయితే లేదు. కథాపరంగా ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్ క్యారెక్టర్స్ ఏమైనా అయి ఉండొచ్చు అంటున్నారు. మనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతసేపు కూడా ఆయన మాట్లాడారు. అండ్ మీ దగ్గరకు వచ్చినటువంటి మీ ఆదివాసీ సోదరులు కానీ వాళ్ళంతా కూడా ఏమంటూ ఉన్నారు ప్రధానంగా అంటే కేవలం ఈ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యాప్ పెట్టుకోవడం అనేది, అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆ క్యాప్ పెట్టుకోవడం ఏంటి అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఇబ్బందా, అంటే అదొక్కటే ప్రధానమైనటువంటి అడ్డంకి అనుకోవచ్చా? అదొకటే. అంటే వాస్తవంగా ఆదివాసులు తలకు రుమాలు చుట్టుతారు, కానీ ఇలా టోపీలు అనేది ఎక్కడ కూడా ఏ ఆదివాసి కూడా ఎక్కడ కూడా పెట్టుకోలేదు. కాబట్టి టోపీ పెట్టేసరికి ఏమైతుందంటే అది వేరే విధంగా దాన్ని భావించాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కూడా కాదు టోపీ పెట్టడం అనేది. కాబట్టి దాన్ని టోపీ ఒకటి పెట్టకుండా మిగతా విషయాలు అనేవి వేరే విషయం, కానీ టోపీ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఓకే సరే, ఒక్క నిమిషం అండి భరద్వాజ్ గారు. అంటే బాపురావు గారు చెప్పింది కూడా విన్నారు, ఎంపీ గారు మాట్లాడుతూ కూడా ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా అది ఒక అభ్యంతరకరమైనటువంటి విషయం అని చెప్తూ ఉన్నారు. దీనిపై వాళ్ళు కోర్టుకు సైతం వెళ్తానంటున్నారు. అఫ్కోర్స్ మీరు చెప్పినట్లు ఎవరి హక్కు వారికి ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ ఈ అభ్యంతరాన్ని ఎలా చూస్తారు? ఎంపీ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. లేదు, ఇప్పుడు నిజంగా కొమరం భీము గారి క్యారెక్టర్కి వాళ్ళు పెట్టుంటే టోపీ పెట్టుంటే అభ్యంతరకరమే, 100% అభ్యంతరకరమే. నేను చెప్పేది ఏంటంటే దాంట్లో ఫ్లాష్ ఫార్వర్డ్ ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ 2020 సిచ్యువేషన్ ఉంది కదా. 2020 సిచ్యువేషన్లో అతని క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ అయి ఉండొచ్చు. కొమరం భీము కాదు కదా, 2020లో ఆయన లేరు. ఆయన క్యారెక్టర్ కానప్పుడు ఏం వేసుకున్నా మనకు తప్పులేదు. ఎన్టీ రామారావు అనే అతను ఆ డ్రెస్ వేసుకున్నాడు అంతే తప్ప కొమరం భీమ్ వేసుకోలేదని నా ఫీలింగ్, నాకు అనిపించింది. సినిమాలోకి నిజంగా అట్లా ఉంటే మాత్రం నాకు అబ్జెక్షనే, కాదని నేను అన్నాను. ఎందుకంటే కొమరం భీమ్ పోరాడింది ఆ రోజు నైజాం సర్కార్తో కాబట్టి, రజాకర్లతో కాబట్టి ఆయనకి వేయకూడదు, ధర్మం కాదు అది. అలాంటిది ఏదైనా ఉంటే సెన్సార్ వాళ్ళు తీసేస్తారు, ఆటోమేటిక్గా తీసేస్తారు. దాన్ని మన దాకా ఉంచక్కర్లేదు. ఓకే ఓకే బాపురావు గారు, అంటే నేనేంటంటానంటే ఎంపీ గారిని కానీ ఆదివాసీ సోదరులను కానీ హలో ఒక్క నిమిషం చెప్పండి హలో చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే ఈ సోదరులు ఆ క్లారిఫికేషన్ రాజమౌళి గారి దగ్గర నుంచి కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ క్లారిఫికేషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకోండి. కోర్టుకి వెళ్ళొచ్చు, తప్పలేదు. బట్ క్లారిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఆ క్లారిఫికేషన్ లేకుండా అనవసరంగా వెళ్ళి టైం వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే, క్లారిఫికేషన్ రాజమౌళి గారు కూడా క్లారిఫికేషన్ ఇవ్వరు అని నేను అనుకోను. డెఫినెట్గా క్లారిఫికేషన్ ఇస్తారు, అడిగితే పోతుంది. యా
బాపురావు గారు, అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పింది విన్నారు మీరు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఒక టీజర్ని, అంటే ఒక చిన్న టీజర్లో చూసి దాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనుకోవడం కూడా పొరపాటేమో అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కూడా వాస్తవమే. పూర్తి చూసిన తర్వాత ఏదన్నా ఫర్దర్ గా మూవ్ అవుతాం. కానీ నేను రాజమౌళి గారితో కూడా నేను ఫోన్ లో మాట్లాడతాను. ఎందుకంటే ఇలా అంటే ఏది ఏమైనా కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తే బాగుండే, కానీ ఎందుకో మరి రాజమౌళి గారు తొందరపడ్డట్టు కనబడుతుంది ఇందులో. అంటే నేను చూసిన దాంట్లో క్లియర్ గా కుమ్రం భీము పేరు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా టోపీ పెట్టుకుంటూ కుమ్రం భీము పేరు చెప్పడం అనేది అది మా సోదరులందరూ కూడా అరే కుమ్రం భీముకే టోపీ పెట్టిండు అనేది భావిస్తున్నారు. యా దాదా, మరో విషయం ఏంటంటే మార్చి నెలలో 2019 సంవత్సరంలో మార్చి నెలలోనే రాజమౌళి గారు ఈ సినిమా కథ అంతా కూడా చెప్పేశారు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఇదొక ఫిక్షనల్ డ్రామా అని చెప్పారు ఆయన క్లియర్గా. అంటే దీనిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే ఒక స్వతంత్ర పోరాట యోధుడు, ఆఫ్ కోర్స్ అంటే ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఒక ధీరుడి స్టోరీ తెరకెక్కించేటప్పుడు ఆయన కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. దీనిపై ఏమనిపిస్తోంది మీకు? రాజమౌళి గారు పూర్తిగా కుమ్రం భీము స్టోరీ పూర్తిగా స్టడీ చేయనట్టు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇవాళ కుమ్రం భీము పోరాటం చేయడం వల్లే ఇవాళ మాకు ఆదివాసులకు ఐటీడీఎల్ కానీ ఇంకా ఆశ్రమ స్కూల్స్ కానీ అనేక భూముల మీద హక్కు కానీ కొంతవరకు రావడం జరిగింది. కాబట్టి ఆదివాసులందరూ కూడా కుమ్రం భీముడు దేవుడిగా పోల్చుతారు. కాబట్టి రాజమౌళి గారు కూడా ఖచ్చితంగా ఆయన పుస్తకాలు చదివి ఉంటే బాగుండేది. కానీ మరి ఆ విధంగా దాన్ని టోపీ పెట్టడము, మరి ఆయన ఏం మాట్లాడిండు అనేది నేను చూడలేదు మార్చిలో. మరి వాస్తవంగా అది ఏం మాట్లాడిండు అనేది నేను చూడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. కానీ నేను మాట్లాడేది ఏంటంటే టోపీ పెట్టడం అనేది కుమ్రం భీము పేరు తీసుకున్నారు కాబట్టి అది ఆదివాసులం అందరం కూడా మా కుమ్రం భీముకు టోపీ పెట్టి మావాడిని కించపరుస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, రాజమౌళి గారితో మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా? ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా? నేను ఇంకా ప్రయత్నం చేయలేదు, ఇవాళ చేస్తాను. ఓకే సార్, భరద్వాజ్ గారు, అంటే జనరల్గా ఒక టీజర్ని చూసి టోటల్ సినిమా ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయడం అనేది అంటే అఫ్ కోర్స్ చాలా వరకు తప్పు అవ్వచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే కనుక వాళ్ళందరూ కూడా తమ మనోభావాలను కించపరుస్తున్నారు. ఒక పోరాట యోధుడికి ఇటువంటి టైప్ ఆఫ్ గెటప్ వేసి చూపించడం అనేది, అంటే మీరు చెప్పినట్టుగా అది కాల్పనిక కథ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఒక కల్పిత కథని వాళ్ళతో రిలేట్ చేసి తీస్తూ ఉన్నది అయ్యి ఉండొచ్చు. అంటే బాపురావు గారు చెప్పినట్టు ఎంపీ గారు చెప్తున్నది కూడా ఏమిటంటే సరైనంత రీసెర్చ్ కానీ అది జరగలేదేమో ఆ స్టోరీకి సంబంధించి అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మార్చిలో రాజమౌళి గారు కథ రివీల్ చేశారని. అవునండి. ఇప్పుడు కొమరం భీము గారు కానీ అల్లూరు సీతారామరాజు కానీ చిన్న యోధులు కాదు, చిన్న పోరాట యోధులు కాదు వాళ్ళు. వాళ్ళ మీద తీస్తే 10 గంటల సినిమా ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కళ్ళకి. అంత పెద్ద చరిత్ర ఉంది ఒక్కొక్కళ్ళకి, సీతారామరాజు గారికి కానీ కొమరం భీము గారు కానీ. తెలిసి అక్కడ దాకా కూడా వెళ్ళదు. 2 డేస్ అయింది టీజర్ రిలీజ్ అయ్యి, ఇంతవరకు కూడా ఆయన స్పందించలేదు, ఆ టీం కూడా ఎవరు స్పందించలేదు అనేది కూడా అంటూ ఉన్నారు చాలా మంది. RRR టీజర్ రగడకి సంబంధించిన విషయంపై మాట్లాడుతూ ఉన్నాం. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే సోయం బాపురావు గారు ఆదిలాబాద్ ఎంపీ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారి వెర్షన్స్ తెలియజేస్తూ ఉన్నారు. బాపురావు గారు, అంటే టీజర్లో కొమరం భీము యొక్క పరాక్రమం కానీ అలాగే ఆయన శక్తి సామర్థ్యాలు కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ టీజర్లో. మీరు చూసే ఉంటారు ఆ టీజర్. అయితే కేవలం ఒక చిన్న బిట్ చూసి చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో సైతం, అంటే సామాజిక మాధ్యమాల సంగతి మీకు తెలియంది కాదు, అంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో ఇవాళ రేపు. మరి సామాజిక మాధ్యమాల్లో కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కేవలం టీజర్ చూసి మీరు ప్రొసీడ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సార్ వినబడుతోందా బాపురావు గారు? సార్ వినబడుతోందా? వినబడుతుంది. యా, అంటే ఆ టీజర్లో ముఖ్యంగా ఆయన యొక్క, అంటే కొమరం భీమ్ యొక్క పరాక్రమం కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఆయన ఎదిరించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ గోండు బెబ్బులి అంటూ కూడా ఆయన్ని పిలుస్తూ ఆ టీజర్ని రూపొందించడం జరిగింది సినిమా టీం. సరే, అది పక్కన పెడితే సోషల్ మీడియా గురించి మనకు తెలియదు కాదు, సామాజిక మాధ్యమాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది అంటూ ఉన్నారు
ఆల్రెడీ ఆ టీజర్లో ఉన్న చిన్న బిట్టును చూసి అభ్యంతరం తెలపడం ఏంటి, కోర్టు వరకు వెళ్ళడం ఏంటని అడుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వాస్తవంగా సినిమా డైరెక్టర్లు నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ఆ, ఉమ్, అభ్యంతరకరమైన విషయాలు పెట్టి దాన్ని ఎక్కువ పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సినిమాలో ఆ టోపీని చూసి ఇందులో ఏదో ఉన్నది కుమరం భీముకు వ్యతిరేకంగా చూపెట్టిండా లేకపోతే కుమరం భీమును కించపరిచే చూచిండా అనే దాన్ని ప్రజల్లో ఆకర్షణ చేయడానికి ఆ ఇలాంటి పబ్లిసిటీ కోసం ఇలా చేసింది ఉండొచ్చు అనేది కూడా నాకు అనుమానం వస్తున్నది. అంటే కుమరం భీముకు టోపీ పెడితే ఆదివాసులు ఏమనుకోరు అనే విధంగా కూడా అనుకోవచ్చు. దాంతో పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అని అనుకోవచ్చు. దానికోసం టోపీ పెట్టి మేబీ ఉండొచ్చు. కానీ అది ఏది ఏమైనా టోపీ పెట్టడం అనేది సరైన కాదు. ఇప్పుడు ఆదివాసులు కాబట్టి అడవి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఇంకా గమ్మున ఉంటున్నారు. అదే వేరే వీరులకు అలా టోపీలు పెడితే ఇప్పటిదాకా రాష్ట్రంలో అనేక అల్లర్లు జరిగేటి. కానీ అన్ని కూడా ఆదివాసులు ఏదన్నా ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అది ఏది ఏమైనా అలా పెట్టడం అనేది అయితే తప్పు. ఓకే సార్, ప్రస్తుతానికి మనతో పాటు రాజన్న కొమరం భీం నివసించినటువంటి గ్రామస్తులు మనకి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన వెర్షన్ ఏంటో చూద్దాం. రాజన్న గారు నమస్తే సార్. రామ్ రామ్, నమస్తే. రాజన్న గారు ఏమనిపిస్తోంది, ఆ టీజర్ చూసారా మీరు? చూస్తున్నాం సార్. ఓకే, అందులో ఏమిటి మీ అభ్యంతరం? సార్ నా పేరు మేసినేని రాజన్న, ఆదివాసి నాయక్పోడు రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ. సార్ ఈ సినిమా ఒక కొమరం భీము మాకు ఒక దేవుడు లాంటి వాడు, మా దేవుడు అని మేమందరం కూడా అతన్ని పూజించుకుంటుంటాము. మా సంస్కృతి, మా ఆదివాసుల సంస్కృతి వేరు, సాంప్రదాయాలు, మా పోరాటాలు అన్ని కూడా వేరు ఉంటాయి. కానీ ఇందులో ఒక టోపీ పెట్టుకొని మరి మన కొమరం భీము వేషం అనేది అది కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే మేము ఎవరమైనా కానీ మా ఆదివాసులు రుమాలు చుట్టుకొని చేతుల కర్ర పట్టుకొని ఓ కార్యక్రమానికి వేనా, యుద్ధానికి వేనా, పోరాటం చేయాలనుకున్నా మా చేతిలో ఒక కర్ర ఉంటది, ఒక రుమాలు. రాజన్న గారు ఆ టీజర్ లో అవన్నీ కూడా ఉన్నాయి, చూసారా మీరు? ఆ చేతిలో బరిస బల్లెమ దాన్ని ఏమంటారు, అది పట్టుకుని ఆయన వెళుతూ ఉన్నాడు ఎదరికి. అంటే ఏది ఏమైనా సార్, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మేము ఇంత ముందు కూడా మేమేం చేశామనంటే వీరభీమ్ అనేది ఒక సీరియల్, కొమరం భీమ్ అనేటువంటి ఒక సినిమా అల్లాడి శ్రీధర్ దర్శకత్వంలో తీసినప్పుడు ఇక్కడికి వచ్చేసి మా ఆదివాసుల పెద్దలతోటి అందరితోటి సంప్రదింపులు చేసి ఏ విధంగా ఉంటే బాగుంటది, ఈ కొమరం భీము అంటే ఎవరితోటి పోరాటాలు చేశారు, ఎట్లా ఉంటే బాగుంటదన్న అంటే తెలుసుకొని పూర్తి స్థాయిలో మా గ్రామాలలో, మా గోండు గ్రామాలలోనే మరి ఆ షూట్ చేసుకొని మరి మా గోండులకు మా అందరికి కూడా మాకు నచ్చే విధంగా వాళ్ళు చిత్రీకరణ చేయడం జరిగింది సార్. మరి ఇది నాకైతే అనిపిస్తున్నది సార్. మరి ఎందుకంటే మరి బాగలేదు, మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది కమర్షియల్ గా మీరు తీస్తున్నారు కావచ్చు, కానీ మా సంస్కృతి, మా యొక్క యుద్ధము, మేము చేసిన పోరాటాలని మరి రాబోయే తరాల్లో మరి మర్చిపోతారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం సార్. అంటే రాజన్న గారు, ఇక్కడ చాలా వెర్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతానికి మీరు కల్చరల్ సెక్రటరీగా కూడా ఉన్నానంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఆ గోండు దగ్గరికి చెందిన వాళ్ళు కానీ ఆదివాసీ సోదర సోదరీమణులు ఎవరిని కూడా, అక్కడ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి పెద్దలు ఎవరిని కూడా ఈ సినిమా యూనిట్ ఎవరైనా వచ్చి కలవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఎవరైనా వచ్చి ఏమైనా చేశారా? అలాంటివి ఏమైనా జరిగాయా? సార్ నాకు అర్థం కాలేదు సార్, ఇప్పుడు వినబడతలేదు. వినబడుతోందా ఇప్పుడు రాజన్న? వినబడుతోందండి? ఓకే, అంటే ఈ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ సినిమా తీస్తున్న వాళ్ళు ఎవరైనా, మీరు ఇంతకుముందు చెప్పారు ఒక 2 సినిమా ఒక సీరియల్ తీసేటప్పుడు వచ్చి వాళ్ళు కలిశారని, అలా వీళ్ళు ఎవరైనా వచ్చి కలిశారా?
కలిశారు సార్ వాళ్ళు. అంటే సినిమాలో వాళ్ళు కూడా వేషాలు వేశారు. ఇక్కడ మా అర్జు మాస్టర్ గారు అని, తర్వాత ఇందాక మాట్లాడిన మా బాపురావు గారు ఎంపీ గారు కానీ, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, సంస్కృతి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ కూడా దాన్ని అంటే ఒక స్టోరీ చూసి, ఫస్ట్ స్టోరీ చూసిన తర్వాతనే మరి దాన్ని బాగుంటుందని చెప్పేసి, అంటే ట్రైబల్స్ అంటే మా యొక్క గోండులకు తగ్గట్టుగానే వాళ్ళు సినిమా చేయడం జరిగింది. ఓకే ఓకే, ఎక్కడన్నా పొరపాటు జరిగితే మా వాళ్ళు ఖచ్చితంగా దాని మీద చెప్తారు సార్. ఎందుకంటే మా ఆదివాసులకు మా కట్టుబాట్లు కానీ, మా యొక్క సంస్కృతి కానీ, మా సాంప్రదాయాలు కానీ అంటే మాకు భిన్నంగా, అంటే మా కరెక్ట్ గా ఉంటేనే మేము ఒప్పుకుంటాం సార్. లేకపోతే మాకేమన్నా అంటే మీరు కమర్షియల్ టైప్ లో తీసి మళ్ళీ మా యొక్క సంస్కృతిని దెబ్బతీసేదాలంటే అంటే మా ఇప్పుడు ఉన్నటువంటి తరాలు, మా పిల్లలు అది చూసి ఇలాగే ఉన్నారు కావచ్చు, మా కొమరం భీమ్ ఇలాగనే పోరాటం చేసేది కావచ్చు. అటువంటి ప్రమాదం కూడా ఉందంటారు మీరు. ఓకే అవును సార్. ఓకే రాజన్న గారు, థ్యాంక్ యూ మీ వెర్షన్ వినిపించినందుకు. మనతో పాటు అల్లాని శ్రీధర్ గారు ఆల్రెడీ కొమరం భీమ్ మూవీని తెరకెక్కించినటువంటి సీనియర్ దర్శకులు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీధర్ సార్. హలో హలో, ఓకే కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. భరద్వాజ్ గారు, అంటే వాళ్ళంతా అంటున్నది కూడా, అంటే అక్కడ ఆల్రెడీ కల్చరల్ సెక్రటరీ రాజన్న గారు, ఆయనతో మాట్లాడాం, ఆయన మాటలు కూడా మీరు విన్నారు. వీళ్ళంతా కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ టీజర్లో అవ్వచ్చు, చిన్న ముక్కగానే చూపించుండొచ్చు, కానీ సీరియస్నెస్ అయితే పెరుగుతూ ఉంది. అంటే వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ ఉన్నారు. మరి మూవీకి సంబంధించి టీం ఏమైనా బయటకు వచ్చి 2 days అయిపోయింది, మనం ఇంతకుముందే అనుకున్నాం కూడా 2 days అయింది, ఇంతవరకు ఎవరు బయటకు రాలేదు, ఏం మాట్లాడలేదు. సార్ భరద్వాజ్ గారు వినబడుతోందా? ఓకే, ఒకసారి బాపురావు గారితో మాట్లాడదాం. సార్ బాపురావు గారు, అంటే కేవలం అంటే చరిత్రను వక్రీకరించారు అనేటువంటి ఒక టీజర్లో చూసి ముందుకు వెళ్ళడం అనేది ఎంతవరకు కూడా కరెక్టు? అఫ్కోర్స్ ఇప్పుడే సోదరులు మాట్లాడారు, రాజన్న గారు, ఆయనతో మాట్లాడాం, ఆయన అంటున్న విషయం కూడా అదే ఆల్మోస్ట్ ఆల్. బట్ ఇందులో చాలా ఈక్వల్గా మనం చూస్తే కనుక ఆయన పరాక్రమం కానీ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏమనుకుంటున్నారు అంటే మీ వాళ్ళంతా కూడా, ఈ ఆదివాసీ సోదరుల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు ఏమంటూ ఉన్నారు? ఇప్పుడు రాజమౌళి గారికి ఏమన్నా ఆదివాసులను కించపరచాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా పట్టడం సరైన పద్ధతి కూడా కాదు. రాజమౌళి గారు ఇప్పటికైనా అది టీజర్లో చూపెట్టిన అయినా ఇంకేదైనా కానీ అది వెంటనే దాన్ని తీసేయాలా. తీసేయకపోతే మాత్రం సినిమా కూడా ఎట్లా నడుస్తుందో మేము చూస్తాం. ఒక్కసారి ఆదివాసులు తిరగబడ్డారంటే దేనికి కూడా భయపడరు. కాబట్టి ఇదైతే కేవలం ఏది ఏమైనా ఆదివాసులకు చాలా కించపరిచినట్టుగా అందులో మొన్నటి నుంచి కూడా మేము అందులో చూస్తున్నాం. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సీన్ ఏదైతే ఉన్నదో ఆ టోపీ అనేది మాత్రం మాకు నచ్చలేదు. కాబట్టి టోపీ లేకుండా తీస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ టోపీలు పెడితే మాత్రం ఆయనకు మేము టోపీ పెట్టాల్సి వస్తుంది రాజమౌళి. సీరియస్గా నేను చెప్తాను. ఓకే బాపురావు గారు, అంటే ఈ వీళ్ళు మన ఆదివాసీ తెగకి సంబంధించిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఆయన ముందే వచ్చి, వాళ్ళ టీం ఎవరైనా వచ్చి ముందే మాట్లాడుంటే ఏమైనా సరిపోయి ఉండేదంటారా? దీనికి సంబంధించి ఏమనిపిస్తోంది? ఆదివాసులు అంతా సినిమాల మీద పిచ్చి ఉండేది, వాళ్ళ ఊర్లలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు దాంతో వాళ్ళు టైం పాస్ చేసుకుంటారు తప్ప ఈ పిచ్చి పిచ్చి సినిమాలు ఇవన్నీ ఏమి ఉంటాయి మా ఆదివాసులకు? ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసిందైతే రాజమౌళి గారు ఇప్పటిదాకా ఎవరికి మాట్లాడలేదు, మాట్లాడిన దాఖలాలు కూడా కనబడలేదు. కాబట్టి ఇప్పటికైనా మాట్లాడినా కానీ దానికి ప్రయోజనం ఏమున్నది? టోపీ పెట్టకుంటే ఆయన మాట్లాడినా మాట్లాడకోకుండా సినిమా చూస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ టోపీ తీసారు రేపు ఇంకా ఏదైనా చేస్తాడు. ఇలా టోపీ పెడతాడు, రేపు ఇంకో రకంగా చూపెడతాడు. కాబట్టి అది కరెక్ట్ కాదనేది మా ఆలోచన. ఓకే, మనతో పాటు అల్లాని శ్రీధర్ గారు, సీనియర్ డైరెక్టర్, ఆల్రెడీ కొమరం భీమ్ మూవీ తీశారు. ఈయన ఆ డైరెక్టర్ గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే. అక్కడ సోయం బాపురావు గారు ఉన్నారు, ఎంపీ గారు, అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా లైవ్ లో ఉన్నారండి మనతో పాటు. సార్ శ్రీధర్ గారు ఇప్పుడు చాలా చాలా అంటే విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఒక సీరియల్ కానీ సినిమా కానీ ఆ పోరాట యోధుడి గురించి
తీసే ముందు వాళ్ళని సంప్రదించాలంటున్నారు. గతంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు వచ్చినటువంటి ఈ టీజర్ రగడకు సంబంధించి ఏం చెప్తారు? ఈ టీజర్ గురించి అభిప్రాయం చెప్పడానికి ఎంత తొందరపాటు అవుతుంది, ఎందుకంటే ఏం తీస్తారో మనకు తెలియదు. ముందు రాజమౌళి ఒక భారతదేశంలోనే ఒక మంచి డైరెక్టర్. ఆయన అంటే క్రియేటివిటీ ఉన్న ఒక ఫిలిం క్రాఫ్ట్ ఉన్న వ్యక్తి. ఆయన ఎలా చేస్తారో తెలియకుండా చెప్పలేము. కాకపోతే మేము చేసినప్పుడు పరిశోధన ఇష్టం ప్రాణరావు గారు చేశారు. ఆయనకి మా భూమి సినిమాకి నంది అవార్డు వచ్చింది. తర్వాత భూపాల్ రెడ్డి గారు, భూపాల్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ ఆయన ప్లస్ నేను. తర్వాత అప్పుడు శ్రీరామ్ అర్జున్ మాస్టర్, తర్వాత మారు మాస్టర్, పెద్దలు చాలా మంది కలిసాము. గిరిజన పెద్దలందరినీ కలిసాము. వారి సలహా సంప్రదింపులతోనే మేము దాదాపు 5-6 నెలలు గడిపినాం అక్కడ ఆ రోజులంతా. ఓకే. తర్వాత సినిమా తీయడం జరిగింది. సినిమా వాళ్ళకి చూపించాము అక్కడ, ఇది ఉట్నూరులోనే చూపించాను. తర్వాత చూపించినప్పుడు అందరూ కూడా చెప్పిన కరెక్షన్లు చేసాము. మా జీవితం బాగా చూపించిన అన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత రిలీజ్ అయింది, దానికి అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డ్స్ తర్వాత జరిగింది. అయితే ఒకటేమనిపిస్తుంది, కొమరం భీం అనేది కానీ లేదా ఆదివాసీ సంస్కృతి కానీ చాలా పవిత్రమైంది, చాలా ఒక సాంప్రదాయానికి చెందిన. అంటే వాటిని మనము ఎలాంటి అట్లా దాన్ని మనం వాటిని చూపించలేం నిజంగా చెప్పాలని. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిజంగా నిఖార్సుగా ఉన్నాయంటే, ఇంకా మన జాతి పాదాలు నేల మీద ఉన్నాయంటే అడవిలోనే ఉన్నాయి. అడవి ప్రాంతాల్లోనే అదే ఆదివాసుల జీవితానికి నిజాయితీ ఉంది మనకి. అవును సార్. అండ్ సార్ మరో విషయం కూడా ఏంటంటే, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసేటువంటి ఒక సినిమాకి సంబంధించి, దట్టు రాజమౌళి గారి సినిమాల గురించి మనకు తెలుసు, చాలా భారీ బడ్జెట్ సినిమాలు అండ్ పాన్ ఇండియా మూవీస్. అంటే ఒక రీసెర్చ్ అనేది చేయకుండా జరుగుంటుందంటారా? ఏమనిపిస్తుంది మీకు ఒక సీనియర్ డైరెక్టర్గా ఏం చెప్తారు? రీసెర్చ్ లేకుండా వాళ్ళు చేస్తుంటారు అనుకోనండి. ఎందుకంటే వాళ్ళు రచయిత గానీ చాలా మంచి రచయిత ఆయన విజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత వాళ్ళ యూనిట్ గానీ వాళ్ళు చాలా పర్ఫెక్షన్స్ అంటారు. అంటే పరిపూర్ణంగా పని చేస్తే గానీ ముందుకు వెళ్ళని మనసు ఉన్న యూనిట్ వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన తీసిన సినిమాల ద్వారా రాజమౌళి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాదు, దక్షిణ భారతానికి కాదు, భారతదేశానికి ఒక పరిస్థితి తీసుకొచ్చారు ఆయన సినిమాల ద్వారా. సార్ అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళెవరూ కూడా వచ్చి అంటే కలవడం కానీ, ఈ ఆదివాసీ కల్చరల్ సంఘాలకు సంబంధించి కానీ, ఆదివాసీ సోదరులు కానీ ఎవరిని కూడా కలవలేదు. సంథింగ్ అంటే మీరు చేసినటువంటి ఆ కార్యక్రమం కూడా వీళ్ళెవరూ చేయలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాని గురించి నాకు తెలీదు. కాకపోతే వాళ్ళు చేస్తాను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో పరిశ్రమలు చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే అలా పరిశ్రమ చేయకుండా ముందుకు వెళ్ళే యూనిట్ కాదు వాళ్ళు చెప్పాలంటే. నేను ఏమనుకున్నానంటే, రాజమౌళి గారు టేకప్ చేసినప్పుడు అన్నగారికి తెలుసు, తమ్మాడి భరద్వాజ్ గారికి తెలుసు, వాళ్ళకి మా గురించి తెలుసు, వారి గురించి తెలుసు. కాబట్టి నేను అనుకున్నాను, కొమరం భీం అనే ఒక వ్యక్తికి, ఆయన వ్యక్తిత్వానికి అద్భుతమైన ఒక ప్రొజెక్షన్ వస్తుంది. అంటే ఎన్టీఆర్ లాంటి పెద్దలు చేయడం వల్ల, రాజమౌళి చేయడం వల్ల అది నలుగురు తెలుస్తున్న సందేశంలో ఉన్నా నేను యాక్చువల్గా. దాన్ని వర్క్ చేసే సమయం కాదు ఇది. నేను వ్యక్తిగతంగా థ్యాంక్ యూ సార్. మీ వెర్షన్ వినిపించినందుకు థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం కొమరం భీం మనవడు, ఆ పోరాట యోధుడి యొక్క మనవడు సోనేరావు ఏమన్నారు ఈ టీజర్కి సంబంధించి, ఆయన వెర్షన్ ఒకసారి చూద్దాం. నన్ను కొమరం భీమునోర్ ತಂಗಮರಿನಾಂದನು నేడు ರಾಜಮೌಳಿ గారు సినిమా టెణతరు ಭಾರಿ ಸಿನಿಮಾ ಟೆಣತರು ಇತ್ತಕ್ಕೆ ಕೊಮరం ಭೀಮನ ಚರಿತ್ರ ಜಲ್ ಜಂಗಲ್ ಜಮೀನ್ ಸಾಟಿ ಕೊಮరం ಭೀಮು ಸಾತರು ತಾನ್ ಸಾಟಿ ಇಗೆಟಂಗು ಅಗಟಂಗು ಜಮಿಕಿ ಸಿಕ್ಕುನು ಓರು ಸಿನಿಮಾ ಟೆಣತರು ಅದು ಕರೆಕ್ಟ್ ಆಯೋ ಅದು ಕಂಪಲ್ಸರಿ ಅದು ಒಂದು ಕರೆ ಮಾಯೋ ಸೊತ್ತಕ್ಕೆ ಕೊಮరం ಭೀಮನ ತಂಗಮರಿ ನನ್ನ ಮಂತೋನ್ నాకు మొత్తమ చరిత్రతో పూసికి సిక్కును కొమరం భీమున సినిమాతును ఓ తెండన బత్తి నేడు నన్ను కొమరం భీమునోర్ ತಂಗಮರಿನಾಂದನು నేడు రాజమౌళి గారు సినిమా టెణతరు భారీ సినిమా టెణతరు ఇತ್ತಕ್ಕೆ కొమరం భీమున చరిత్ర జల్ జంగల్ జమీన్ సాటి కొమరం భీము సాతరు తాన్ సాటి ఇగెటంగు అగటంగు జమికి సిక్కును ఓరు సినిమా టెణతరు అది కరెక్ట్ ఆయో ಅದು కంపల్సరీ ಅದು. ఓకే, ప్రస్తుతానికి భరద్వాజ్ గారు మనం చూసామంటే వారి భాషలో ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక వ్యతిరేకత అయితే వినిపిస్తూ ఉంది మనకి, మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన పరాక్రమాలు అలాగే ఆయన శౌర్యం ఇవన్నీ చూపించినా కూడా స్థానిక భాషని ఉపయోగించుకుంటూ కూడా చాలా వరకు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో మనకి మీరు చెప్పినట్టుగా టోటల్గా మూవీ చూశాక ఏమైనా తెలుస్తుంది. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా దొరుకుతాయంటారు? ఒక సీనియర్గా ఏం చెప్తారు?
అంటే ఏం లేదు, చర్చించితే ముందు అది విషయం తెలుసుకోకుండా మనం అందరం బాబు ఎంపీ గారు చెప్పారు క్లియర్గా, మనం మాట్లాడదాం, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, వివరం తెలిసిందంటే దాని ప్రకారం చేసేద్దాం అన్నారు కదా. సో సొల్యూషన్ అక్కడ వచ్చేసింది. ఇక మనం దాని గురించి ఊరికే లాగుతుంది తప్ప ఏముండదు. ఇంకో 10 మంది మాట్లాడితే 10 మంది 10 రకాలు చెప్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఆ యూనిట్తో మాట్లాడాలి. పెద్ద మనిషి ఎంపీ గారు చెప్పారు కాబట్టి ఎంపీ గారితో డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడగానే దాంట్లో సొల్యూషన్ ఉందా లేదా అవసరం అయితే చూపిస్తారు వాళ్ళు. సినిమా కూడా ఏముందో మొక్క కూడా చూపిస్తారు, అయిపోతుంది, అక్కడితో సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ తప్పు ఉండింటే తీసేస్తారు కూడా. షూటింగ్ అయిపోలేదు కదా, ఇంకా 60% షూటింగ్ ఉంది. సో తీసి చూసినప్పుడు ఏమన్నా తప్పు ఉంటే మారుస్తారు కూడా. నాకు తెలిసి తప్పు చేయరు. ఇప్పుడు ఇందాక మన అల్లాడి చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు, డెఫినెట్గా రీసెర్చ్ అంటే వాళ్ళు డైరెక్ట్గా రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఉండకపోవచ్చు ఆదిలాబాదు. వాళ్ళ రీసెర్చ్ టీం వెళ్ళి ఉంటుంది, ఎంతో కొంత చేసి ఉంటుంది. ఇప్పుడు శ్రీధర్ గారు చేశారు కొమరం భీం సినిమా, అలాగే మా సురేష్ చేశాడు సీరియల్, టీవీ సీరియల్ చేశాడు కొమరం భీం గారి మీద, చాలా ఎపిసోడ్లు చేశాడు. సో ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి, పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ చదివి ఉంటారు. వాళ్ళ రీసెర్చ్ టీం వెళ్ళి ఆదిలాబాద్లో కొంతవరకు రీసెర్చ్ కూడా చేసి ఉంటారు. సో అంత బ్లండర్ అయితే చేయరు, చారిత్రాత్మక తప్పిదం చేస్తారు రాజమౌళి టీం అని అయితే నేను నమ్మను. బట్ ఏమో చేసి ఉండొచ్చు, చేసి ఉంటే మాత్రం దాన్ని మార్చుకుంటారు ఒకవేళ చేసి ఉంటే. చెయ్యకపోతే ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ అది తెలియాలి అంటే బాబురావు గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. మాట్లాడతానంటున్నారు కాబట్టి, ఇవాళ రేపు మాట్లాడతానంటున్నారు కాబట్టి, మాట్లాడిన తర్వాత మనం ఎవరైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. దీన్ని ఊరికే లాగుతా అంటే ఊరికి సాగుతుంది తప్ప ఏముండదు, సాగినట్టు సాగుతూ ఉంటుంది. సార్ అంటే సార్ ఒక విషయం, అంటే గతంలో కూడా రాజమౌళి గారి టీజర్స్ కానివ్వండి, మోషన్ పోస్టర్స్ కానీ చాలా వరకు హాలీవుడ్ నుంచి కాపీలని చాలా కథనాలు విన్నాం, చాలా చూసాం మనం సోషల్ మీడియాలో ఆల్సో. అంటే దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఇలా వివాదం రావడం ఇదే అనిపిస్తోంది, ఏం చెప్తారు సార్? కాపీలు కొట్టనేవాడు లేడు అసలు. అందరం కాపీ ఇన్స్పైర్ అయ్యామంటాం, కొంతమంది కాపీ కొట్టామంటాం, లేదా రీమేక్ చేసామంటాం, ఫ్రీమేక్ చేసామంటాం. ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేసామా లేదా అనేది గొప్ప విషయం సార్. ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక సీన్ తీసుకొచ్చి ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి ఇన్స్పైర్ అయ్యి ఉంటాం. బట్ దాన్ని సక్సెస్ఫుల్, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకుందాం. బాహుబలిలో ప్రతి సీన్కి అందులో ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, అరవంలో ఉందని చెప్తూ ఉంటారు. బట్ అంత సెన్సేషనల్ హిట్ చేయగలిగిన, దానికి సమపాళ్లలో తీసుకొచ్చి సక్సెస్ఫుల్ చేయగలిగిన డైరెక్టర్ రాజమౌళి. దాన్ని సమపాళ్లలో తీసుకొచ్చిన ఆయన విజేంద్ర ప్రసాద్ గారు, ఆ కథను అట్లా తయారు చేసిన ఆయన. సో వాళ్ళు ఆల్ టైమ్ గ్రేట్స్ వాళ్ళు. దాని గురించి ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, కాపీ కొట్టారా, చూసి తీశారా, ఫ్రీ మేకా, డబ్బులు ఇచ్చి కొనుక్కుని రీమేకా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే కాంట్రవర్సీ కావాలని చేయాల్సిన మనుషులు కాదు వాళ్ళు పెద్ద. ఇప్పుడు వాళ్ళ రాజమౌళి గారికి కొత్తగా కాంట్రవర్సీ చేసి వాళ్ళ రాజమౌళి పేరు చెప్తే జనం ఎగబడి వస్తారు. ఇవాళ దీని మీద చిన్న కాంట్రవర్సీ తయారయ్యి వస్తుంది అనే ఉద్దేశం ఆయనకు ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లో టీజర్లో ఆయన పెట్టడు అది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అనుకుంటాడు. సో ఇది తెలియకుండా అనాలోచితంగా జరిగింది అయ్యి ఉంటుంది తప్ప, ఆలోచించి పబ్లిసిటీ కోసం చేసిందే ఏదైతే అవ్వదు. ఎందుకంటే రాజమౌళి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పబ్లిసిటీ, ఆయన పేరే పబ్లిసిటీ. ఆయన మా సినిమా తీస్తున్నాడంటే పబ్లిసిటీ. 3 ఏళ్ల నుంచి ఆ RRR తీస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఇవాళ ఏ ఛానల్ చూసినా RRRని గురించి రోజు ఒకసారి ఇవ్వాలి ఏదో ఒకటి. వాళ్ళు తీస్తున్నా మోస్తున్నా వాళ్ళ గురించి వేసుకోకపోతే మనకు నడవని పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. సోషల్ మీడియాలో ఆ పేరు వేసుకోకపోతే నడవని పరిస్థితులు ఉన్నాం. సో అటువంటి వాళ్ళ కాంట్రవర్సీ కావాల్సిన అవసరం లేదు. ఓకే అది ఏంటి అనేది తేలినాక మనం మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అండ్ బాపురావు గారు, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే కనుక ఆల్రెడీ అంటే 1 కోట్ల ఖర్చు పెట్టి, అంటే కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాకి సంబంధించి ఖచ్చితంగా కొంత రీసెర్చ్ అయితే జరుగుతుంది. కొంతమంది టీం అయితే వచ్చి కలిసి ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా. ఏమనిపిస్తోంది సార్, అంటే ఒక టీజర్ని పట్టుకుని దానికి సంబంధించి వాళ్ళు క్షమాపణలు చెప్పాలనో, టీజర్లో మీరు చెప్పిన విషయాన్ని కట్ చేయాలనో, దీనిపై కోర్టుకు వెళ్ళడం కానీ గొడవ వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వినిపిస్తోంది. బాబురావు గారు, మనం చూస్తే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాకి సంబంధించి ఖచ్చితంగా రీసెర్చ్ అయితే జరిగి ఉంటుంది. వాళ్ళ టీం కొంతమందిన వెళ్ళి కొంతమందిని కలిసి ఉంటారని చెప్పేసి కూడా భరద్వాజ్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఒక టీజర్లో కనిపించిన ఆ క్యాప్ పెట్టుకోవడం, ఆ సింబాలిక్స్ అన్ని చూసి కోర్టుకు వెళ్ళడం అనేది, అంటే అఫ్కోర్స్ ఎవరిష్టం వారిది, వెళ్ళినా వెళ్ళొచ్చు అంటున్నారు. ఏమనిపిస్తోంది సార్, ఏం చెప్తారు ఫైనల్గా? సురేష్ గారు నమస్తే. నమస్తే సార్. RRR చాలా ప్రతిష్టాత్మకంగా రాజమౌళి గారు తీస్తున్నటువంటి మూవీకి సంబంధించి ఏం చెప్తారు? అంటే మీరు ఆల్రెడీ కొమరం భీమ్కి సంబంధించి కూడా కొంత రీసెర్చ్లో పాల్గొన్నారని, ఆల్రెడీ ఒక సీరియల్ కూడా తీశారు మీరు.
ఈ రిలీజ్ చేసిన టీజర్ కి సినిమాకి సంబంధం లేదు అని ఫస్ట్ నా విశ్వాసం. రెండవ విషయం ఏంటంటే కొమరం భీం అంటే ఈ RRR సినిమా తీసే దశలో స్టార్ట్ చేసే దశలో 1.5 year బ్యాక్ విజేంద్ర ప్రసాద్ గారు నాతో మాట్లాడారు ఒక విషయంలో మాట్లాడారు, రీసెర్చ్ సంబంధించిన విషయంలో మాట్లాడారు. వాళ్ళ టీము ఉట్నూర్ ఏరియాలో జోడేఘాట్, బాబేశ్వరి, పట్నాపూర్, వావుదం ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసింది. విజేంద్ర ప్రసాద్ గారు సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, నేను కూడా సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అనేక సందర్భాల్లో మేము కలుసుకుంటున్నాం. అదేవిధంగా దానికి మాటలు రాస్తున్న బుర్రా సాయి మాధవ్ గారు కూడా మన రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, టీవీ రచయితల సంఘంలో. మేము మాట్లాడుతుంటాం. అయితే ఒక విషయం స్పష్టంగా నేను ఆదిలాబాద్ జిల్లా వాడిని, మా ఎంపీ బాబురావు సాబ్ నమస్కారం. అట్లాగే అందరికి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా మనం ఈ విషయంలో వివాదం చేయడం సమంజసం కాదు అని ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే రాజమౌళి నౌ వరల్డ్ క్లాస్ డైరెక్టర్. ఒక సాయుధ పోరాట యోధుడి గురించి తీస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజుకి కొమరం భీమికి సారూప్యత, సామీప్యత, సాదృశ్యత అనే 3 అంశాలలో ఒకటి ఉంది. అల్లూరి సీతారామరాజు పోరాటం మన్యంలో మొదలైంది రాచరిక వ్యవస్థకు, బ్రిటన్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా. ఇక్కడ గోండ్వానాలో ఆదివాసి పోరాటం, ఇక్కడిది కూడా అడవులలో పోరాటం మొదలైంది. ఇది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా. ఈ ఇద్దరు లీడర్స్, ఇద్దరి భావాలు, ఒకళ్ళు ఈస్ట్ సైడ్ ఉంటే ఒకళ్ళు వెస్ట్ సైడ్ ఉన్నారు. వీళ్ళిద్దరికి తెలియకుండా ఒకే కాలంలో బిట్వీన్ 1930 అండ్ 1940 మధ్య ఒక ఆలోచన ఉవ్వెత్తున ఎగిసిపడి 2 పోరాటాలు, అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు తెలియదు. అవును సార్, ఒకళ్ళకొకళ్ళకి ఏమి తెలియదు, కానీ 2 రాచరిక వ్యవస్థ. సురేష్ గారు థ్యాంక్ యూ అండి. మీ వెర్షన్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. సమయాభావం వల్ల ఇంకా మాట్లాడలేకపోయాను మీతోటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా కూడా మనతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి భరద్వాజ్ గారికి అండ్ బాపురావు గారికి అలాగే రాజన్న గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా టీజర్ రగడ కొనసాగుతుంది. ఒక పర్టికులర్ కొంత రీసెర్చ్ అయితే చేసే ముందుకు వెళ్ళి మూవీ తీసినట్టుగా కూడా నాగబాల సురేష్ కుమార్ గారు ఇంతవరకు మనకు చెప్పడం జరిగింది. సో ఇది వాల్టి స్పెషల్ డిస్కషన్ టీజర్ రగడ. చూస్తూనే ఉండండి HM TV.